ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ వడికి చేరుకున్నాడు. అనుకున్న సమయానికి బడా గణేష్ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు. లక్షలాది మంది భక్తుల మధ్య మహాగణపతి శోభాయాత్ర కొనసాగింది. రాజ్దూత్ హోటల్, టెలిఫోన్ భవన్, సెక్రటరేట్ మీదుగా శోభాయాత్ర ట్యాంక్ బండ్ కు చేరుకుంది. శోభాయాత్ర ట్యాంక్ బండ్ చేరుకున్న తర్వాత ఎన్టీఆర్ మార్గ్ లో క్రేన్ నెంబర్ 4 దగ్గర ఖైరతాబాద్ గణేష్ ని నిమజ్జనం చేశారు. బాహుబలి క్రేన్ ద్వారా గంగమ్మ ఒడికి మహాగణపతి చేరుకున్నాడు. వెళ్లి రావయ్య గణపయ్య, మళ్లీ రావయ్య లంబోదర అంటూ ఖైరతాబాద్ శ్రీ విశ్వశాంతి మహాగణపతిని భక్తులు గంగమ్మ వడికి సాగనంపారు. అశేష భక్తుల పూజలు అందుకున్న బడా గణేశుడి నిమజ్జనం ఘనంగా పూర్తయింది. ఇక శోభాయాత్ర ఆద్యంతం కన్నుల విందుగా సాగింది. మహాగణపతికి అడుగడుగున భక్తులు నీరాజనం పలికారు. ఉదయం 8 గంటలకు శోభాయాత్ర ప్రారంభమైంది. ఇక అంతకు ముందు వెల్డింగ్ పనులు పూర్తి చేసి భారీ క్రేన్ సహాయంతో బడా గణేష్ ను టస్కర్ పైకి చేర్చారు. గణపతిని టస్కర్ పైకి చేర్చిన తర్వాత వెల్డింగ్ పనులకే దాదాపుగా 4 గంటల సమయం పట్టింది. ఇక అనంతరం శోభాయాత్ర బయలుదేరే ముందు ఖైరతాబాద్ గణపతికి మరోసారి పూజలు నిర్వహించారు. ఇక ఖైరతాబాద్ సెన్సేషన్ థియేటర్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్క నుంచి సెక్రటరేట్ మీదుగా సాగర తీరానికి ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర వైభవంగా సాగింది. ఇక ఈ క్రతువును కనులారా వీక్షించేందుకు తరలివచ్చారు భక్తజనంతో. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా రద్దీగా ఏర్పడింది. ఇక దారి పొడవునా నీరాజనాలు పలికారు భక్తులు. ఇక ముందెన్నడూ లేనంతగా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఖైరతాబాద్ గణేష్ హుస్సేన్ సాగర్ తీరానికి చేరగానే కోలాహలం అంబరానంటిందని చెప్పుకోవచ్చు. వినాయక నామస్మరణతో సాగర తీరం మారుమోగింది. గణేష్ మహారాజ్ కి జై అంటూ భక్తులు హోరెత్తించారు. ఇక ఈ శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. మహాసంద్రాన్ని తలపించే భక్త సమూహం పార్వతీ తనయుడు గంగమ్మ వడికి చేరే వరకు కదిలొచ్చింది. ఇక 71 ఏళ్లుగా ఖైరతాబాద్ లో వివిధ రూపాల్లో పూజలు అందుకున్నటువంటి గణేశుడు ఈసారి 69 అడుగుల మట్టి ప్రతిమతో ప్రపంచంలోనే ఎత్తైన మట్టి గణపతిగా రికార్డుకెక్కాడు. ఇక ఈ ఏడాది ఖైరతాబాద్ గణనాథుడి రూపాన్ని తీర్చిదిద్దేందుకు 125 మంది ఆర్టిస్టులు రాత్రింబవళ్లు కష్టపడ్డారు. 84 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఆయన్ను రూపొందించారు. పర్యావరణ రహితంగా రూపొందించిన ఖైరతాబాద్ గణేశుడి రూపకల్పనలో 1000 బ్యాగుల బంకమట్టి, 30 టన్నుల స్టీల్, 70 బ్యాగుల వరిపొట్టు, అలాగే 50 ఎడ్ల బండుల ఎడ్డుగట్టి వినియోగించి మహాగణపతిని నిలబెట్టారు. ఇక భారీ విఘ్నాధిపతిని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయడంతో మహాఘట్టం సంపూర్ణమైంది. హైదరాబాద్ బడా గణపతి ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ వడికి చేరుకున్నాడు. అడుగడుగున భక్త నీరాజనంతో తన తల్లి గంగమ్మ వడికి చేరుకున్నాడు. ఖైరతాబాద్ మహాగణపతి కూడా 69 అడుగుల ఉన్నటువంటి ప్రపంచ రికార్డు సాధించినటువంటి ఆ ఖైరతాబాద్ గణనాథుడు, పర్యావరణ రహితంగా ఏర్పడినటువంటి ఆ బడా గణేశుడు గంగమ్మ వడికి చేరుకున్నాడు. శోభాయమానంగా కొనసాగింది యాత్ర అంతా కూడాను. ఉదయం 8 గంటలకు అంటే అనుకున్న సమయం కంటే 2 గంటలు ఆలస్యం అయినా కూడాను అనుకున్న సమయానికే ఆయన తన తల్లి వడికి చేరుకున్నాడు. ఆ గంగమ్మ వడికి చేరుకున్నాడు. ఖైరతాబాద్ బడా గణేశుడు కూడా మనం చూడొచ్చు. స్క్రీన్ పైన ఒక్కొక్క దగ్గర ఎలా మనకి దర్శనం ఇచ్చారో కూడా మన స్క్రీన్ మీద చూడొచ్చు. 10 టీవీ స్క్రీన్ మీద ఖైరతాబాద్ మహాగణపతి హైదరాబాద్ మొత్తం కూడా శోభాయమానంగా విరాజిల్లుతుంది. పండుగ వాతావరణం మనకు కనిపిస్తూ ఉంది. ఒక్కొక్క గణేశులు కూడాను ఆ గంగమ్మ వడికి చేరుకుంటూ ఉన్నారు. ఖైరతాబాద్ బడా గణేష్ మహాగణపతి గంగమ్మ వడికి చేరుకున్నాడు. ఈ 9 రోజుల పాటు కూడాను ఎంత భక్తి శ్రద్ధలతో పూజలు అందుకున్నటువంటి ఆ మహాగణనాథుడు తన గంగమ్మ వడికి చేరుకున్నాడు అని చూడొచ్చు. ఒక్కొక్క దగ్గర ఎలా మనకి కనిపించాడు ఆ బడా గణేష్ రూపాలు కూడా మనం చూడొచ్చు. చివరిగా తన తల్లి గంగమ్మ వడికి చేరుకున్నాడు ఆ బడా గణేశుడు. ఇక హైదరాబాద్ అంతా కూడా శోభాయమానంగా విరలజులుతుంది, కోలాహలంగా కనిపిస్తుంది. సో హైదరాబాద్ లో
ఒక్కొక్కటి కూడా గణనాథులు ఈ 9 రోజులు కూడా పూజలు అందుకున్న తర్వాత గంగమ్మ వడికి చేరుకుంటున్నారు. ఆ డీటెయిల్స్ అందించేందుకు మా కొలీగ్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. మనం చూడొచ్చు ట్యాంక్ బండ్ నుంచి మా కొలీగ్ సుమ సిద్ధంగా ఉన్నారు. అలాగే మౌంజో మార్కెట్ నుంచి మా కొలీగ్ హరీష సిద్ధంగా ఉన్నారు. చార్మినార్ దగ్గర నుంచి మా కొలీగ్ సుమిత్ర సిద్ధంగా ఉన్నారు. ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం. మొదటిగా సుమ, అక్కడ కోలాహలం ఎలా ఉంది? ఇప్పుడే బడా గణేష్ నిమజ్జనం కూడా పూర్తయింది. సుమా, ఎస్ మాధవి, గణపతి పప్ప మోరియా, వెళ్ళి రావయ్య గణపయ్య, మళ్ళీ రావయ్య అంటూ జై బోలో గణేష్ మహారాజ్కి జై అనే నినాదాలతో కాసేపటి క్రితమే ఖైరతాబాద్ 69 అడుగుల ఘననాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఎంతో వేలలో భక్తులు ఆ ఖైరతాబాద్ ఘననాథుడిని చూసేందుకు ఇక్కడికి తరలి వచ్చారని చెప్పాలి. మనం చూసినట్లయితే హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు మాధవి కోలాహలంగా మారాయి. ఇక్కడ ఒక పండగ వాతావరణం అని చెప్పాలి. ఎటు చూసినా పబ్లికే మనకు కనబడుతున్నారు. ఆ గణనాథులు కొలువు తీరారు. 11 రోజుల పాటు పూజలు అందుకొని ఈరోజు గంగమ్మ ఒడికి చేరేందుకు ఒక్కొక్క గణనాథుడు తరలి వస్తున్న నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. చిన్న పెద్ద ముసలి ముతకాన తేడా లేకుండా ఒక కోలాహల వాతావరణం కనబడుతుందనే చెప్పాలి మాధవి. కాసేపటి క్రితమే ఖైరతాబాద్ మహాగణపతిని భారీ క్రేన్తో గంగమ్మ ఒడికి చేర్చారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. ఇప్పటి వరకు ఇక్కడున్న లైన్ ని మొత్తం క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం తర్వాత ఒక్కొక్క గణనాథులు కూడా ఇప్పుడు తరలి వచ్చి గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధం కాబోతున్నారు. మరి కాసేపట్లో గణనాథులు కూడా రాబోతున్నారు. మనం చూడొచ్చు పబ్లిక్ ఒక్కసారిగా ఇప్పటి వరకు ఈ రోడ్ ని మొత్తం క్లోజ్ చేశారు. ఎందుకంటే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అయ్యేంత వరకు కూడా పబ్లిక్ ని ఈ రోడ్లకు అలో చేయలేదు. ఇప్పుడు ఈ రోడ్ కూడా అలో చేసేసరికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మనం చూడొచ్చు 11 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథులు ఒక్కొక్కరిగా గంగమ్మ ఒడికి చేరేందుకు వస్తున్నారు. ఇక్కడ అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. హైదరాబాద్ మహానగరంలో 50,000కు పైగా గణనాథులు ఈ రోజు ట్యాంక్ బండ్ చుట్టూ నిమజ్జనం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం అంటే నగర వ్యాప్తంగా ఒక 20 ప్రధాన చెరువులతో పాటు 74 కృత్రిమ కొలనుల్ని కూడా మాధవి ఏర్పాటు చేయడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు అంటే 150,000 విగ్రహాలు ఈసారి నిమజ్జనం చేయొచ్చనే ఒక అంచనా ఉన్న నేపథ్యంలో వీటన్నిటి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంటే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనమై కాసేపు అయింది కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క గణనాథుడు కూడా ఈ వేలో రాబోతున్నాడు. ప్రెసెంట్ నేను క్రేన్ నెంబర్ 5 దగ్గర ఉన్నా. చూడొచ్చు మనం పోలీసు బందోబస్తు చూడొచ్చు. ఒక సైడ్ చూసినట్లయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించిన కంట్రోల్ రూమ్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మరోవైపు వాటర్ కి సంబంధించిన ఫెసిలిటీ కావచ్చు, అంబులెన్స్ కావచ్చు, పోలీస్ సిబ్బంది, షీ టీమ్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ కనబడుతుంది. అంటే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆకతాయిల నుంచి కూడా వారికి రక్షణ కల్పించేందుకు షీ టీమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మొత్తం 15,000 మంది సిబ్బందితో గణేష్ నిమజ్జనానికి జిహెచ్ఎంసీ ఏర్పాట్లు చేయడం జరిగింది. మాధవి, హుస్సేన్ సాగర్ పరిధిలో మొత్తం 137 క్రేన్లని సిద్ధం చేశారు. 259 మొబైల్ క్రేన్స్ ని కూడా ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం గణనాథుల నిమజ్జనం లక్షల్లో ఉన్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశారని చెప్పాలి. జిహెచ్ఎంసీ, పోలీస్, రెవెన్యూ, విద్యుత్, ఇరిగేషన్ మనం చూస్తున్నాం. అక్కడ వాటర్ సప్లై కూడా జరుగుతుంది. ఒకవైపు అంబులెన్స్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. సో ప్రెసెంట్ ఎన్టీఆర్ మార్గ్లో క్రేన్ నెంబర్ 4 వద్ద కాసేపటి క్రితమే ఆ ఖైరతాబాద్ 69 అడుగుల మహా గణనాథుడు నిమజ్జనం జరిగింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా అనుకున్న టైం కల్లా ఖైరతాబాద్ మహాగణనాథుడి నిమజ్జనం జరిగింది. నగర వ్యాప్తంగా మొత్తం 160 యాక్షన్ టీమ్స్ ని కూడా సిద్ధం చేశారని చెప్పాలి. నిమజ్జనంలో శానిటేషన్ కి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా జిహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లను చేశారు. మరోవైపు హైడ్రా కూడా రంగంలోకి దిగిందనే చెప్పాలి. పర్యాటక శాఖల సమన్వయంతో ఈ హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో మొత్తం 200 మందికి పైగా గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచింది. ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఇమ్మీడియట్ గా క్విక్ గా రెస్పాండ్ అయ్యే ఏర్పాట్లను ఇక్కడ చేయడం జరిగింది. మనం ప్రస్తుతం చూడొచ్చు ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం వేలాది మంది భక్తుల కోలాహలంతో చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ గణనాథుల్ని చూసేందుకు తరలి వచ్చిన పరిస్థితి చూడొచ్చు. ఒక పండగ వాతావరణం లాగే ఉంది మాధవి. మనం చూసుకున్నట్లయితే కాసేపటి క్రితమే ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు కాబట్టి మరి కాసేపట్లో ఒక్కొక్క గణనాథుడు కూడా ఈ నిమజ్జనానికి తరలి రాబోతున్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. మరి కాసేపట్లో గణనాథులు కూడా వస్తారు కాబట్టి దానికి తగిన ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది. అంటే ప్రస్తుతం ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనమైన
క్రేన్ నెంబర్ 4 కి ఎదురుగా మొత్తం 7 కంపార్ట్మెంట్స్ ఒక్కసారి మనం చూసినట్లయితే కంపార్ట్మెంట్స్ మనకు కనబడుతున్నాయి. 7 ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కంపార్ట్మెంట్ తో పాటు అక్కడ షీ టీమ్స్ ఉంది. షీ టీమ్స్ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గణేష్ కంట్రోల్ రూమ్ ని కూడా ఏర్పాటు చేశారు. వాటర్ సప్లై కావచ్చు, మొత్తం 7 కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఆ కంపార్ట్మెంట్ల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే విధంగా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. మాధవి, మనం చూడొచ్చు ఆ కంపార్ట్మెంట్స్ కి సంబంధించి మొత్తం మనం చూస్తున్నాం 30,000 మంది పోలీసు భద్రతతో ఇక్కడ ప్రస్తుతం పర్యవేక్షణ కొనసాగుతుంది. షీ టీమ్స్ గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాలి, ఎందుకంటే పెద్ద ఎత్తున క్రౌడ్ వస్తుంది కాబట్టి షీ టీమ్స్ ని కూడా అలర్ట్ చేశారు. అంటే ఆకతాయిలు ఎవరు కూడా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు షీ టీమ్స్ అయితే అలర్ట్ గా ఉన్నాయనే చెప్పాలి. ఉదయం నుంచి వేలాది మంది భక్తులు ఆ ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఈ రోడ్ ని క్లియర్ చేశారు. మనం ఏదైతే చూస్తున్నామో క్రేన్ నెంబర్ 6, 7, 8, 9 ఉన్నాయో ఈ రోడ్ మార్నింగ్ నుంచి బ్లాక్ లోనే ఉంది. కాసేపటి క్రితమే ఈ రోడ్ ని రిలీజ్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున మనం చూస్తున్నాం, ఎంతో హుషారుగా కూడా మనకు కనిపిస్తున్నారు. హాయ్ చెప్తూ కెమెరాలకి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు మనం ఒక్కసారి అయితే చూడొచ్చు. ఈ రోజు మొత్తం గణనాథుల నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కంప్లీట్ గా చేసినట్టే మనం చెప్పుకోవాలి. మాధవి, మనం చూస్తున్నాం చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. మనం చూస్తున్నాం గణేషులు నిమజ్జనానికి తరలి వస్తున్నారు. చూడొచ్చు మనం విజువల్స్ లో చూసినట్టయితే ఇప్పటికే ఒక్కొక్క గణనాథుని కూడా లోపలికి పంపిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం అయింది కాబట్టి ఇప్పుడు మిగతా గణనాథుల నిమజ్జనం జరగబోతోంది. ఇది ప్రస్తుతం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న సిచ్యువేషన్. ఒక కోలాహల వాతావరణం కనిపిస్తుందనే చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. పాటలకు డాన్సులు వేస్తూ చిన్న పెద్ద ఎంతో ఉత్సాహంగా ట్యాంక్ బండ్ పరిసర మొహంజా మార్కెట్ నుంచి మా కొలీగ్ హరీష ఉన్నారు. అక్కడ ఎలాంటి సందడి వాతావరణం ఉందో తెలుసుకుందాం. హరీష, అక్కడ ఎలాంటి కోలాహలం కనిపిస్తుంది? ఎందుకంటే అది ఒక సెంటర్ పాయింట్ అని చెప్పొచ్చు. చాలా వరకు కూడా అక్కడి నుంచి భారీగా విగ్రహాలు శోభయాత్రలు కూడా కొనసాగుతూ వస్తూ ఉంటాయి. ప్రెసెంట్ అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? ఇటు చార్మినార్ ఓల్డ్ సిటీ నుంచి వచ్చే ఈ వినాయకులన్నీ కూడా ఇక్కడ ఎంజే మార్కెట్ మీదుగా ఇటు అబిట్స్ నాంపల్లి అంటే అలాగా ట్యాంక్ బండ్ చుట్టూ వెళ్తాయి. మనం చూడొచ్చు అంటే లైన్ గా 1 by 1 గణనాథులన్నీ కూడా వెహికల్స్ లో వెళ్తూ ఉన్న విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అంటే చిన్న వినాయకుల నుంచి కూడా పెద్ద వినాయకుల వరకు వాడిక చార్మినార్ దగ్గర మా కొలీగ్ సుమిత్ర ఉన్నారు. అక్కడి నుంచి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు. సుమిత్ర, అక్కడ కోలాహలం ఎలా ఉంది? అలాగే బాలాపూర్ గణేశుని శోభాయాత్ర ఎన్ని గంటలకు చేరుకుంటుంది? అక్కడ కోలాహలం ఎలా ఉంది అసలు? మాధవి, ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం అయిన వెంటనే చార్మినార్ దగ్గర కోలాహలం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు కూడా ఇంట్లో పెట్టుకున్న వినాయకులను ఊరేగింపులే మనం చూసాం. ఇక ఇప్పుడు అసలైన వినాయకుల శోభాయాత్ర ప్రారంభమైంది. దాదాపు 13 కిలోమీటర్ల పరిధిలో కూడా ఈ శోభాయాత్ర జరుగుతూనే ఉంటుంది. దానికి తగ్గట్టే ఏర్పాట్లు చేశారు. మనం చూడొచ్చు, ఇంతకు ముందు ఆపరేషన్ సింధూర్ థీమ్ తో కూడా డెకరేట్ చేసి తీసుకెళ్లారు. ఈ 11 రోజులు ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు అందుకున్న గణనాథులు గంగ ఒడికి చేరుకుంటూ ఉన్నారు. మనం చూడొచ్చు ఎంత చక్కగా పుష్పాలంకరణతోని వినాయకుడిని గంగ ఒడికి చేర్చేదానికి తీసుకెళ్తున్నారు. మొత్తం మనం ఇక్కడ ఈ వినాయకుడిని చూడొచ్చు. మొత్తం అంటే ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు, ఆ వినాయకుడికి దగ్గరలో ఉండే వాళ్ళందరూ కూడా ఈ శోభాయాత్రలో పాల్గొనడానికి ఇంత పెద్ద ఏర్పాటు చేసుకుని మరి వచ్చినట్టుగా తెలుస్తోంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరు కూడా ఈ శోభాయాత్రలో పాల్గొంటున్నారు. 11 రోజులు పూజలు అందుకున్న మహా గణపతి వాళ్ళు మొత్తం నిమజ్జనం అయ్యేంత వరకు కూడా దగ్గరుండి మరి పంపించే కార్యక్రమాలను మనం చూస్తూ ఉంటాము. ఇంకా హైదరాబాద్ లో అయితే చెప్పనక్కర్లేదు. అంటే నిజానికి ఒక రకమైన ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తూ ఉంటుంది.
ఈ 11 రోజుల పూజలు అందుకున్న గణనాథుణ్ణి ఎంతో బాధగా గంగవడికి చేర్పిస్తూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ రావయ్య గణపయ్య అని కూడా వాళ్ళు అభయం తీసుకుంటూ ఉంటారు. అలాగే గణనాథుడు అభయం ఇస్తున్నట్టే కూడా మనకు కనిపిస్తూ ఉంటాడు. అయితే ఈ శోభాయాత్రలో వివిధ థీమ్స్ తో కూడా చాలా మంది వస్తున్నారు. ఎవరికి నచ్చిన థీమ్స్ తోని వాళ్ళ డెకరేషన్స్ చేసుకుని మరీ వస్తున్నారు. బేసికల్ గా మండపాల దగ్గర డెకరేషన్ ఉన్నప్పటికీ ఊరేగింపును కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ 11 రోజులు కూడా ప్రతిరోజు గణనాథుడు ప్రసాదాలతోని అన్నదానాలతోని నగర వ్యాప్తంగా కూడా అందరికీ కూడా ఎంతో మందికి అన్నదాన కార్యక్రమాల్లో అన్న ప్రసాద వితరణ జరిగింది. చాలా పెద్ద ఎత్తున అంటే లక్షల్లో కూడా భక్తులు అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భాన్ని మనం చూసాం. నగర వ్యాప్తంగా కూడా అంటే ఒక్కసారిగా రేపటితోని కోలాహలం అంతా అయిపోతుందా అంటే నిజంగానే ఎంతో బాధగా అనిపించే ఒక సిచ్యువేషన్. ఇక రేపు గ్రహణం ఉన్నందువలన రేపు నైట్ కి ముందే కూడా నిమజ్జన కార్యక్రమాలు ముగించాలి కాబట్టి పెద్ద ఎత్తున అందరూ నిర్వాహకులు కూడా దానికి తగ్గట్టే ఏర్పాట్లు చేయడం జరిగింది. భారీ ఎత్తున క్రెయిన్స్ ని కూడా అక్కడ పెట్టడం జరిగింది. క్రెయిన్స్ ని కూడా అంటే అలాట్ చేస్తూ ఉన్నారు. ఈ వినాయకుడికి పలానా క్రెయిన్ అని చెప్పి అలాట్ చేస్తున్నారు. అలా స్మూత్ గా నిమజ్జనం జరిగే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇంకా ఇప్పుడిప్పుడే అసలైన కోలాహలం స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ టైం 2 అవుతుంది. ఇక నైట్ వరకు కూడా ఈ కోలాహలం అలాగే కొనసాగుతూ ఉంటుంది. అయితే నిజానికి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయిన తర్వాతనే ఈ ఫ్లో కనిపిస్తుంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే వినాయకుడి నిమజ్జనం అయిన తర్వాతే ఇక్కడ రిలీజ్ చేయడం జరుగుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక గణనాథుడు ఎంత బాగున్నాడు ఇలా వెళ్తున్నాడు అనే లోపే మరో గణనాథుడు మనకు దర్శనం ఇస్తూ ఉంటాడు. మనం చూడొచ్చు. ఇప్పుడే ఒక పూలతోని ఎంతో చక్కగా ముస్తాబైన వినాయకుడు వెళ్తూ ఉన్నాడు. మరో వినాయకుడు కూడా రెడీగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. చూడండి, అక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా ఏజ్ తో సంబంధం లేకుండా కూడా అందరు ఈ శోభాయాత్రలో పాల్గొంటూ ఉన్నారు. ఎండను కూడా లెక్క చేయట్లేరు. యాక్చువల్ గా ఈరోజు ఎండ ఒక రకంగా చాలా ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎంత ఎండ ఉన్నా కూడా భక్తులు మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. అయితే శోభాయాత్రలో పాల్గొనే భక్తులే కాకుండా కూడా లక్షల్లో భక్తులు ఇది వీక్షించడానికి వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇట్ ఈస్ అన్ ఓపెన్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు. ఎప్పుడు రద్దీగా ఉండే నగర వీధుల్లో మొత్తం గణపతి మయం కనిపిస్తూ ఉంటుంది. ఒకవైపు పూలు, మరోవైపు డీజే సౌండ్స్, మరోవైపు ఆధ్యాత్మికంగా ఉట్టిపడేలాగా ఎన్నో కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు. అందరూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ రోడ్లపైకి వచ్చి చక్కగా ఎంజాయ్ చేసే ఒక సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు. మరి ఇంతమంది జనాలు వస్తున్నప్పుడు దానికి తగ్గట్టే ఏర్పాట్లు కూడా చేశారు. ఒక రకంగా చెప్పాలంటే 11 కంట్రోల్ రూమ్స్ లో నిరంతరాయంగా మానిటర్ చేస్తూనే ఉన్నారు పోలీసులు. దాదాపు 50,000 విగ్రహాలు కూడా ఈ రోజు నిమజ్జనానికి వస్తున్న సందర్భంలో పోలీసులు కూడా వేల సంఖ్యలో అంటే ప్రతి దగ్గర కూడా పహారా కాస్తున్నారు. పగడబందీ ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవచ్చు. క్షుణ్ణంగా అందరినీ పరిశీలించి అలౌ చేస్తూ ఉన్నారు. మనం చూసుకుంటే ఈ 11 రోజుల్లో 900కు పై చిలుకు కూడా ఆకతాయిలను అదుపులోకి తీసుకోవడం జరిగింది అంటే అర్థం చేసుకోవచ్చు. ఎంత క్షుణ్ణంగా అణువణువు కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అందులో కొంతమంది టీనేజర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం, ఇవన్నీ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. అంటే సీసీ కెమెరాల ద్వారా ఎంత మానిటర్ చేస్తూ పర్యవేక్షిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మరో పక్క శానిటేషన్ సిబ్బంది కూడా చాలా క్విక్ గా నిమజ్జనం అయిన వెంటనే అక్కడ గణపతి నిమజ్జనం తర్వాత ఏదైతే ఉంటుందో పూలకు సంబంధించి కానీ ఏవైనా మళ్ళీ నెక్స్ట్ వచ్చే వినాయక నిమజ్జనానికి అడ్డుగా ఉండకుండా అన్నిటిని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇక పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ప్రసాదాల వితరణ జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడే అసలైన ఫ్లో స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చే గణనాథులందరూ కూడా చార్మినార్ పక్క నుంచి అంటే భాగ్యనగరంలో చార్మినార్ పక్క నుంచి వెళ్తూ ఉంటారు. శోభాయాత్రగా వెళ్లి ట్యాంక్ బండ్ లో నిమజ్జనానికి వెళ్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. నిజానికి హైదరాబాద్ నగరం అంటేనే కుల మతాలకు అతీతంగా కూడా ఇక్కడ పండుగలు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇక ఈ వినాయకుడికి చెప్పాలి అంటే, వినాయక నిమజ్జనానికి చెప్పాలంటే ప్రతి ఒక్క వీధి కూడా మొత్తం ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా కనిపిస్తూ ఉంది. భక్తులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. దిస్ ఈజ్ ద ఫైనల్ డే ఫర్ దిస్ ఇయర్ ఫర్ గణపతి అనేది మాత్రం వాళ్ళకు కొంచెం బాధ కలిగిస్తూ ఉన్నా కూడా వేడుకలు చెప్పడానికి మాత్రం చాలా సంతోషంగా, ఒకవైపు చిన్ని బాధతో మాత్రం వాళ్ళు ఈ శోభాయాత్రలో పాల్గొంటూ ఉన్నారు.
మనం ముందు చూడొచ్చు, ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాము. అంటే వినాయకుడిని ఊరేగించే సందర్భంలో వివిధ నృత్యాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు మనం చూసాం కొంతమంది డీజే సౌండ్స్ లో చేస్తే, కొంతమంది ఏమో ఇంతకుముందు ఒకటి చూసాం సింధూర్, ఆపరేషన్ సింధూర్ థీమ్ తో కూడా ఊరేగింపు తీయడం జరిగింది. ఇక నెక్స్ట్ కూడా వేరే మనం ఇంతకుముందు చూసాం ఒక వేషధారణలో కూడా వస్తున్నారు. అంటే వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఊరేగింపులో జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే చాలా వెయిటింగ్ ఉంటుంది, వేలల్లో విగ్రహాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ వెయిటింగ్ సమయంలో కూడా వాళ్ళు ఏమాత్రం కూడా ఆనందోత్సాహాలను మిస్ అవ్వకుండా కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అసలు అలసటే లేకుండా అర్ధరాత్రి అయినా కూడా అంతే ఉత్సాహంగా పాల్గొంటారు. ఒక్కసారి వినాయకుడు నిమజ్జనం అయ్యాడా వాళ్ళకి మొత్తం నీరసం ఆవహిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం డల్ గా వెళ్లిపోతూ ఉంటారు. మనం అలాంటి సిచ్యువేషన్స్ చాలా చూసాం. మరో గణపతి వస్తూ ఉన్నాడు. ఇలా నైట్ అంతా కూడా ఈ ఫ్లో కొనసాగుతూనే ఉంటుంది. మొత్తానికి 50,000 వినాయకుల నిమజ్జనం జరుగుతున్న సందర్భంలో పగడబంద ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఇక గంగమ్మ ఒడికి చేరుకునే క్రమంలో వినాయకుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుందా అని మరొక రకంగా కూడా వెయిట్ చేసిన సిచ్యువేషన్ ని మనం చూసాం. కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు అగలే బరస్ జల్దీ ఆనా అంటూ కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. మనం చూడొచ్చు మంకీ థీమ్ తో కూడా ఇంతకు ముందు ఒక ప్రదర్శన చేయడం జరిగింది. ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉండడం వలన కొంచెం ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఉత్సాహంగానే పాల్గొంటూ ఉన్నారు. ఈ రోజు రేపు హాలిడే కావడంతో అందరూ కూడా ఫ్యామిలీస్ తో కూడా వీక్షించడానికి చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. మొత్తానికి చార్మినార్ దగ్గర చాలా మంచి కోలాహల వాతావరణం ఉంది. మాధవి, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సుమిత్ర అండ్ సుమ అండ్ అలాగే హరీష్ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డీటెయిల్స్. సో ఒక సైడ్ డీజే ఆటపాటలతో, మరోవైపు డప్పుల చప్పులతో కూడా భాగ్యనగరం మొత్తం కూడా హోరెత్తుతూ ఉంది. మా కొలీగ్స్ కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ అందించారు.